బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఈ అంశంపై ఆయనతో మాట్లాడదాం. రఘునందన్ గారు, మీరు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఫాలో అయి ఉంటారు. ముఖ్యంగా రెండు అంశాలు. ఒకటి, కిషన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్, వాళ్ళిద్దరూ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఒకటి. రెండోది, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఆ రెండింటి మధ్య ఫెవికాల్ బంధం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది, దమ్ముంటే బీజేపీ డిపాజిట్ తెచ్చుకోవాలి అంటూ చేసిన కామెంట్. ఎలా చూస్తారు ఈ సీఎం కామెంట్లని? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, 10 టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సో కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారికి ఇద్దరిని కలిపి బ్యాడ్ బ్రదర్స్ అని ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది బాధాకరం, దురదృష్టకరం. ఒక నిమిషానికి ఆ మాటని మనం ఒప్పుకుంటే, దే మైట్ బి బ్యాడ్ బట్ దే ఆర్ నాట్ మ్యాడ్, దట్ మచ్ ఐ కెన్ సే. వాళ్ళు బ్యాడ్ అయి ఉంటారు కానీ మ్యాడ్ అయితే కాదు. నీలాగా అట్లా పిచ్చి పిచ్చిగా ఏది పడితే అదైతే మాట్లాడతలేరు వాళ్ళు, అది అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. సో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒంటరిగానే ఎదగాలనుకుంటుంది. తప్పనిసరి అనుకున్న పరిస్థితులలో స్థానికంగా ఉండేటువంటి పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఎన్నికలలో ముందుకు పోతా ఉన్నాం. 2004లో అప్పటి పిసిసి అధ్యక్షుడు, అప్పటి ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి గారు కలిసి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్ కు రాష్ట్రంలో కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చిన దగ్గర నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ని విలీనం చేస్తామని చంద్రశేఖరరావు గారు దిగ్విజయ్ సింగ్ తో చర్చలు జరిపినంత వరకు, సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకి కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసే ట్రావెల్ చేస్తా ఉన్నాయి తప్ప ఇంకొకటి లేదు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కండువా వేసుకొని గెలిచిన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ లకు పోయినారు 2023 డిసెంబర్ దాకా. ఒక దశలో అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎల్పీని, కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎల్పీని మొత్తాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఇది ఒక అంశం. రెండో అంశం, ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ కండువాతోటి గెలిచిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీలుగా పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో చేరినామని పొద్దుగల చెప్తారు, చేరలేదని స్పీకర్ నోటీసులు ఇస్తే చెప్తా ఉన్నారు. ఇది కూడా జగద్విదితమే. ఇక మరి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన ఎక్కడ, కలిసి భాగస్వామ్యాన్ని లేదా అధికారాన్ని పంచుకున్న ఎక్కడో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అందుకని ఒక ఉప ఎన్నిక గెలిచినందుకు ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చి ఆ మైనార్టీని బీసీ కోటాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళ బీసీ నినాదమైనటువంటి 42% సంబంధించిన బీసీలకి ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మరి అది ఇవ్వలేదు కదా. ఇది కాంగ్రెస్ విధానం అన్న, నోరుతో నవ్వడం, నొస్సులతో ఎక్కిరించడం అనేది కాంగ్రెస్ పార్టీ విధానం. ఆ విధానంలో భాగంగానే ఇవన్నీ మాటలు తప్పితే ఇంకొకటి లేదు. వారు బ్యాడ్ అంటే మేము బ్యాడ్ అంటాం. ఏముంటది కళ్యాణ్ గారు అందులో? నోరే కదా, ఏదైనా మాట్లాడవచ్చు కదా. బట్ వారున్న స్థాయి, వారున్న కుర్చీనైనా గౌరవించి మాట్లాడాలనేది నా ఆలోచన.